వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం నేను చిత్తూరు పట్టణంలో అంటే చిత్తూరు నగర మొదటి పౌరురాలు సుబ్రహ్మణ్యం అముద వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానమాట. ఏంటి చిత్తూరు నగర మొదటి పౌరులు అముద అంటున్నారు? ఈయన చూస్తే ఒక పూరి గుడిసె ముందు బుల్లెట్ పై కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈ నాగరాజ్కి ఏమైనా మతిపోయిందా అనుకుంటున్నారు కదా. నా మతి పోలేదండి. అముద గారి గురించి చెప్తే మీ మతి పోతుంది. ఒక విషయం చెప్పాలంటే, సాధారణంగా మనం రాజకీయ నాయకులను చూస్తుంటాం కదా. ఒక చిన్న ఎంపీటీసీ అయినా సరే, అధికార పార్టీలో ఉంటే ఒక చిన్న ఎంపీటీసీ అయినా సరే ఇంటి ముందు మంది మార్బలము, ఇక ఎంపీపీ అయితే ఇంకా పెద్ద ఎత్తున, ఇక జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మను, కార్పొరేటరు, మేయరు అయితే అబ్బబ్బబ్బ చెప్పనది కాదంటే ఇంతకుముందు ఆహా ఓహో వాహనాల తాకిడి, ఇక కార్యకర్తల రద్దీ, ఇదంతా అసలు ఇంకా ఆర్భాటమే వేరుంటుందండి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఒకసారి ఆ సందు చూడండి మీరు. ఆ సందు నుంచి మనం చూస్తే చిత్తూరు మేయర్ ఇంటికి రావాలంటే కనీసం 2 వీలర్ తప్పితే 4 వీలర్ వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఆటో కూడా ఆ సందు తిరిగితే ఆటో కూడా రాదు. చాలా ఇరుకు సందులు అన్నమాట. ఇదంతా కూడా ఎప్పుడో అప్పుడు కట్టారు. ఒక ప్లానింగ్ అది లేకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ రోజుల్లో మరి అనుమతులు ఎలా ఇచ్చారో మనకు తెలియదు. కానీ మరి అముద గారు కూడా ఇక్కడే ఉంటారు. ఇదే సందులోనే ఇక్కడ ఈ పూరి గుడిసెను చూశారు కదా. ఇక్కడ వెళ్తే మనము ఈ చిన్న సందు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆటో కూడా వెళ్ళదని. ఇక్కడ వరకు అయితే కష్టము. ఇది ఇంత ఈ సందులోనే అంటే అక్కడ చూపిస్తుంది. పెద్ద ఇల్లు కాదండి, చిన్న ఇల్లు. ఒక మధ్యతరగతి కుటుంబీకురాలు మన అముద గారు. అంటే అనుకోకుండా కార్పొరేషన్ మేయర్, ఎస్సీ రిజర్వ్ కావడము, అదే సమాజ వర్గానికి అముద గారు చెంది ఉండడంతో అనుకోకుండా ఆమెకు ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ గట్టి ఇక్కడ రావడము, గెలవడము, మేయర్ అయిపోవడం 2 జరిగాయి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. అయితే ప్రస్తుతం ఆమె అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చూద్దాం మరి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఎవరు లేరు, కార్యకర్తలు లేరు, మంది మార్బలం లేదు, ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. మేయర్లు ఎప్పుడైనా ఇక్కడ చూశారు, ఎక్కడైనా మనం వెళ్ళాం కదా. ఒక మేయర్ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంకా మీరు చూసింటారు, నేను చెప్పలేదనమాట. కానీ ఇక్కడ చూస్తే అముద గారి ఇంటి ముందర, ఈమె కూడా మేయర్ కదా, ఎవరు చూడండి సాదా సీదాగా ఉంది, చిన్న ఇల్లు. చూద్దాం ఒకసారి మనము. ఇక్కడే ఉంటారు ఆవిడ పైన. ఇది కూడా ఆమె సొంత ఇల్లు కాదండి, అంటే వాళ్ళ తమ్ముడు కింద ఉంటారు, ఈమె పైన ఉంటారు. ఆమెకి ఇంకా వివాహం కూడా కాలేదు, వివాహం చేసుకోలేదు, ఆ వయసు కూడా దాటిపోయారు. చూద్దాం ఎలా ఉంది చూడండి. మెటికలు కూడా ఇంత హైట్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఓకే, చూడండి చిన్న సందు. ఎక్కడైనా చూసారా ఒక మేయర్ ఇల్లు? ఎక్కడైనా చూసారా? ఎంత సింపుల్గా చూడండి. రండి ఇంట్లోకి వెళ్తే ఒక చిన్న పార్టీ గది అండి. ఇదే హాలు, ఇదే డైనింగ్, అన్నీ ఇదే అనమాట. ఇదే డైనింగ్ హాల్ మేయర్ ఇంట్లో. పెద్ద పెద్ద భవంతుల్లాగా లేవు కదా. ఓకే, ఇక చూడండి ఇదే హాల్లోనే డైనింగ్ టేబుల్, ఒక డ్రెస్సింగ్ టేబుల్, పడుకోవడానికి వచ్చాం. ఇంకా లోపలికి వస్తేనే ఒక చిన్న బెడ్రూమ్ అండి. ఒక చిన్న బెడ్రూమ్. లైట్ వేద్దాం ఉండండి, లైట్ కూడా లేదు. చిన్న బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది మేయర్ గారి ఇల్లు, అదే మన చిత్తూరు నగర మేయర్ అముద గారి. చాలా చాలా సింపుల్ అనమాట. ఇది ఇల్లు ఆయనది. ఎక్కడైనా చూశారు మీరు ఒక నగర మేయర్ ఇలా ఉంటుంది, పెద్ద పెద్ద భవంతులు, హంగులు, ఆర్భాటాలు ఉంటుంది. అయితే మేయర్ గారికి ముందే నేను చెప్పాను వస్తున్నాననేసి. మేయర్ అముదతో మాట్లాడి మీకు మరిన్ని వివరాలు, ఆమె జీవిత విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. వెళ్దామా? చూశారు కదా ఇల్లు, మరలో ఒకసారి చూడండి ఎంత సింపుల్గా ఉందో. నగర మేయర్ అముద గారి ఇల్లు ఇది. హాలు, డైనింగ్ టేబుల్ అన్నీ ఒకటే చోట, చిన్న బెడ్రూమ్ అండి. చూడాలి మనకు. ఇప్పుడు ఒక్కసారి ఒక ఎంపీపీ అయితేనో, ఒక జెడ్పీటీసీ అయితేనో, ఇక జెడ్పీ చైర్మన్ అయితే ఇంక చెప్పనది కాదు, మేయర్ అయితే ఇంక చెప్పనలేదు. ఆహా ఓహో, అసలు పెద్ద పెద్ద కాంపౌండ్లు, ఇంట్లో కార్లు వగేరా పట్టేంత పెద్ద కాంపౌండ్, మంది ఉంటారు కదా. ఏం లేదండి, మనిషి నడిచేకే చోటు లేదు ఇక్కడ. ఇక్కడ అముద గారింటికి వస్తే మనిషి నడవడానికే సరైన చోటు లేదు. ఇక కార్లు ఎక్కడ వస్తాయండి పాపం. అముద గారు నడుచుకుంటూ ఎప్పుడైనా వెళ్ళాలంటే వాళ్ళకి కార్పొరేషన్ నుంచి మేయర్ గారి వెహికల్ వస్తుంది కదా, ప్రభుత్వ వెహికల్ వస్తుంది, ఆమె కూడా నడుచుకుంటూ రోడ్డు వరకు వెళ్ళిన తర్వాతే ఆమె వెహికల్ ఎక్కి వెళ్ళాలి. లేదా మళ్ళీ ఆ రోడ్డు మీద దిగి కొంత దూరం నడుచుకుంటూ ఇంటికి రావాలి. ఇది మన నగర మేయర్ అముద గారి పరిస్థితి. ఇక పైకి వెళ్దాం.
ఒక చిన్న రూమ్ పొంది పైన అక్కడ ఉన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమ్దా గారి గురించి పూర్తి విషయాలు మీకు తెలియజేస్తాను నేను. ఓకే, ఇది పరిస్థితి. ఓకే, ఇది అంతే. పైన మళ్ళా హంగుల ఆర్బాటలు ఏం లేవండోయ్. చూడు పైనకి వచ్చినాక కూడా ఎవ్వరు కూడా లేరు జనాలంతా. మేయర్ గారు వర్గం అంటూ, క్యాడర్ అంటూ, అధికారులు, స్టాఫ్ ఇలా ఎవ్వరు లేరు. ఆమె ఒక్కటే ఆఫీస్ నుంచి వచ్చేసారు, ప్రస్తుతానికి పైన రూమ్లో ఉన్నారు. ఆవిడని అడుగుదాం రండి. సిద్ధంగా ఉన్నారు. ముందే చెప్పాను కదా నేను వస్తున్నాను మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పాను కదా. మేడం రెడీగా ఉన్నారు. అమ్మా నమస్తే. చాలా సింపుల్గా ఉన్నారు చూడండి మేయర్ గారు. జనాలు ఎక్కడైనా నేను చాలామంది మేయర్లను ఇంటర్వ్యూ చేశాను. మేయర్ ఇంటర్వ్యూకి పోతే ఆ చుట్టూ ఆడ కార్పొరేటర్స్ అంట, కార్యకర్తలు అంట, ఇంకా అబ్బబ్బబ్బో చెప్పలేదు కాకపోండి, ఫుల్ హంగామా ఉంటుంది. ఈడ ఎలాంటి హంగామా లేదు, చాలా సింపుల్గా మేడం ఉన్నారు. ఇక ఆలస్యం ఎందుకు, ఆముదా గారి జీవిత విశేషాలు. ఇక దాదాపు 4.5 సంవత్సరం అయిందండి ఆమె మేయర్ అయ్యి. ఈ 4.5 సంవత్సరంలో ఆమె ఏం నేర్చుకుంది, ప్రజలకు ఎంతవరకు సేవ చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు అన్న పూర్తి వివరాలు కూడా ఆవిడని అడిగి తెలుసుకుంటాం. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, మరి మాట్లాడిద్దామా. అమ్మ నమస్కారం. అమ్మా చిత్తూరుకి వేరే పని మీద వచ్చాను. అంటే నేను తిరుపతికి వెళ్ళినాను కొన్ని ఇంటర్వ్యూస్ కోసము. ఇలా వస్తూ మా చెల్లిని కలిసిపోదామని వచ్చాను. చూడంటేనే ఒక చిన్న ఐడియా వచ్చింది. మేయర్ అముదా గారిని ఇంటర్వ్యూ చేసి వెళ్దాము, ఇలాగ వచ్చాము కదా ఇంత దూరము. మీ గురించి విన్నాను. ఇక్కడికి వచ్చి మేయర్ అముదా గారి ఇంటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే ఆ సందులో వెళ్ళాలని చూపించారు. మేయర్ ఏంటి సందులో వెళ్ళడం ఏంటి, చిన్న చిన్న సందులు ఉన్నాయి ఇక్కడ. మామూలు మేయర్ అంటే పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద కాంపౌండ్లు, హంగు ఆర్భాటాలు ఉంటాయి కదా. సరేలే ఏదో లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చానమ్మా. మరి చిన్న చిన్న సందులు, చాలా ఇరుకు సందులు. మీ ఇల్లు కూడా అంతే ఇరుకుగా చిన్న చిన్నగా ఉంది. ఎందుకమ్మా ఇంత చిన్న సందుల్లో ఉన్నారు? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వచ్చినప్పుడు ఒక సూట్ కేసు ఇచ్చారంట కదా, ఏదైనా పెద్ద ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా. ఎక్కడ పెట్టారు ఆ సూట్ కేసు? అదంతా అబద్ధాలు సార్. సూట్ కేసు ఎందుకు ఇస్తారు? అభివృద్ధికేనే వచ్చాను, అభివృద్ధితోనే చెయ్యాలి. మళ్ళా ఎక్కువగా ఆశ పడకూడదు కదా. జీతం ఇస్తారు, ఆ జీతానికి మనం పని చేయాలి. ఎంత జీతం? 30,000. 30,000 ఇస్తారు సార్. 30,000 సరిపోతుందా? 30,000 మీకు చాలదు సార్. మాకు చాలా మేయర్ అయితే చాలా ఖర్చులు ఉంటాయి. ఒక 50 డివిజన్లకు అధినేత, పెద్ద టౌన్ కి చూసుకోవాలి, ఖర్చులు ఎక్కువగా చాలు సార్. ఎక్కువగా పెళ్లి జరుగుతుంది, మంచి చెడ్డ, దానికంతా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఊర్లో ఏమైనా జరిగితే వాళ్ళకి చెయ్యాలి, ఎవరైనా వచ్చి సహాయం అడిగితే చెయ్యాలి. చాలటం లేదు సార్ ఆ డబ్బు. ఎమ్మెల్యే గురజాల జగన్ గారు మీకు సూట్ కేసు లేదా? విఐపి సూట్ కేసు లేదు సార్, అదంతా లేదు సార్. సూట్ కేసు ఏం లేదు, వచ్చేసారు. ఎందుకు సార్ ఇస్తారు? అభివృద్ధి తప్పు కాదు సార్. సేవ అనేటప్పుడు ఆ సేవనే చేయాలి మనము. డబ్బు కాసి పెడితే అప్పుడు ఎట్లా సేవ అని అవుతుంది? అది మీరు ఎంత సేవ చేసిన ఎవరు గుర్తు పెట్టుకోరు. పెట్టకపోతే పోనీ సార్. మా వీధిలో నాకు నేను మంచి పేరు తెచ్చిచ్చినాను. మా వీధి పెద్ద అర్జునవాడ, మేము అర్జెన్సీలో. కానీ ఎస్సీ కులం మనకు పుట్టిన దాన్ని నేను నన్ను మేయర్గా ఎన్నుకున్నారు. నా కార్పొరేటర్ సీట్ ఇచ్చి మేయర్ పోస్ట్ ఇచ్చినారు. నా మంచితనం చూసి నేను పెళ్లి చేసుకోలేదు, కానీ నా పైన ఒక మచ్చ లేదు కాబట్టి. పెళ్లి చేసుకోలేదు? లేదు సార్. ఎందుకమ్మా? చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు, తమ్ముడు అక్క చెల్లి. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకే ఎక్కువగా తెలివి. మా ఇంట్లో మీ స్వగ్రామం ఇదేనమ్మా? మీ ఊరు? అవును సార్, తాత ముత్తాత అంతా ఇక్కడ చిత్తూరు. అవును సార్. ఇది తోటపాలెం? ఇక్కడ తోటపాలెం పక్కన. ఇది బ్యాంక్ ముందర పెద్ద హర్జనవాడ అంటారు. పెద్ద హర్జనవాడలోనే ఉన్నారన్నమాట మేయర్ అయినప్పటికీ కూడా. చిన్నప్పటి నుంచే మేయర్ అయ్యారు కదా. హర్జనవాడలు వదిలేసి ధనవంతులు ఉండే ఏరియాకి పోయిండొచ్చు. ఎట్లా సరిపోవచ్చు? బంగాళా ఎప్పుడు కడతారు మీరు? కట్టలేము సార్. మేము పేదవాళ్ళు, మేము ఎట్లా కడతాము? ఎస్సీ వాళ్ళు కట్టేదానికే కాదు సార్. అమ్మా మీరు ఎస్సీ అంటారు. ఎస్సీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఉంటారు ఉన్నారు ఇప్పుడు చాలా మంది. ఉంటారు సార్, బంగ్లాలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు. వాళ్ళకి దేవుడు తెలివితేటలు ఎక్కువగా ఇచ్చి ఉంటారు, నాకు తెలివితేటలు తక్కువగా ఉంది కాబట్టి. దేవుడు తెలివితేటలు ఎక్కువ ఇచ్చాడు. అవును సార్, నాకు ఇచ్చి ఉంటాడు. అందువల్ల అట్లే నేను చేస్తా ఉంటాను. అమ్మ ఒక్కసారి మీ కుటుంబం గురించి చెప్పమ్మా. అమ్మ నాన్న పేరేంటి? మా అమ్మ పేరు యశోద. మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చి కాసరల పెరిమాలపేట, నా ఇల్లు మా అమ్మ వాళ్ళు.
నాన్నగారు కరెంట్ ఆఫీసులో పోల్మెన్ గా ఏం పనిచేస్తారు. పేరు నాన్నగారి పేరు? సుబ్రహ్మణ్యం మా నాన్న పేరు. ఆ. నాన్నగారు యాక్సిడెంట్ అయి మరణించినారు. అంటే అమ్మగారిది నాన్నగారిది ప్రేమ వివాహం? అవును సార్, అవును సార్, అప్పట్లోనే ప్రేమ వివాహం? అప్పుడులోనే. అవును సార్. ఓకే. ఎందుకంటే ప్రేమించి అమ్మగారు ప్రత్యేకంగా అమ్మగారు నాయుడు గారు అన్నారు మీరు. అవును సార్. అందుకు నాన్న తొడుకొని వచ్చేసినారు అమ్మను. తోడుకొని వచ్చి. అవును సార్. అప్పట్లో అమ్మ వాళ్ళు అవ్వలీలు మర్చిపోయారు. అప్పుడు చాలా ఇది మర్చిపోయారు ఇంకా. అవును, మర్చిపోయారు. అవును 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 సార్. అవును సార్. నాన్న బాగా మా అమ్మను మమ్మల్ని అంతా, నాన్నకు నేను టీచర్ కావాలని ఆశ. ఎంతమంది పిల్లలు మీ అమ్మ నాన్నకి మీరు? అక్క, నేను, చెల్లి, తమ్ముడు, 3 అమ్మాయిలు, 1 బాబు. అవును అవును సార్. మా తమ్ముడు పుట్టి ఆ నైట్ పురుడు అయింది. తెల్లారి మా నాన్నగారు మరణించారు. ఎలా మరణించారు? యాక్సిడెంట్ అయింది సార్. ఇక్కడ ఈ సైడ్ డ్యూటీ అక్కడ వేసి ఉన్నారు నాన్నకు. గవర్నమెంట్ డ్యూటీ? అవును సార్. అది యాక్సిడెంట్ అయింది. మళ్ళా అందువల్ల నా అమ్మకు మన క్యాస్ట్ వదిలి ఇక్కడ వచ్చేసినాము, ఇది కొత్త, ఇది మనము పిల్లలు ఎట్లా సాగాలి, ఎట్లా అదే అమ్మకు చాలా ఫీలింగ్ అయ్యారు. హెల్త్ సైడ్లో కూడా అమ్మ చనిపోయినారు. మేము అంతంతా ఉండేటప్పుడు మా బంధువులు మమ్మల్ని సాకారు. మళ్ళా మన చేతి పని మనకుండా నేను టైలరింగ్ నేర్చుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 7th చదువుకున్నాను సార్. 7 వరకే. మిమ్మల్ని టీచర్ మా నాన్న 7వ తరగతి టీచర్ ఎట్లా అవుతారు మీరు? అప్పుడు మేము చిన్న చిన్న పిల్లకాయలు సార్. మా నాన్న చనిపోయేటప్పుడు నేను 3వ క్లాస్ చదువుతా ఉంటాను. అక్క 5. చదువుకుంది. అక్క కూడా 7th నిలిచిపోయారు. అప్పుడు మమ్మల్ని మేము చిన్న పిల్లకాయలు కదా, అందువల్ల పెద్దోళ్ళు ఉంటే మనకు చదువు కూడా ఎక్కుతుంది కదా సార్. మనమే కష్టపడి మనమే తినాలి, చాలా కష్టపడినాం మేము. అందువల్ల చదువు మేము అంతట్లో మేము ఆపేసినాము. ఇప్పుడు చదువు నేర్చుకుంటా ఉంటాను. ఇప్పుడు అంతా వర్క్ చేసుకొని టైం 1 గంటకు 1:30 గంటకు కొంచెం నేర్చుకుంటా ఉంటాను. ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుంటా ఉంటాను. అట్లా కొంచెం నేర్చుకుంటాను. నేనే సార్ సెల్ చూసి అంత బుక్ అంతా తీసి ప్రజల్లో ఉండి మనం ఏదో వాళ్ళు కూడా అడుగుతారు కదా, మనం కూడా మాట్లాడాలి అని ఒక ఆశ వచ్చింది నాకు కూడా. చదువుకు వయసు లేదు కదా సార్. వయసు లేదు, నేర్చుకోవాలి. అవును సార్. ఇప్పుడు ఆ కాలంలో అంత లేదు కదా సార్. అట్లా నాన్నగారు మరణించినారు. నాకు చిన్న డౌట్ ఉందమ్మా. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం కదా? అవును సార్. నాన్నగారు చనిపోతే ఇంట్లో ఎవరికి అమ్మకు ఉద్యోగం రాదు, మీరంటే చిన్న పిల్లలు, అమ్మకు చాలా అప్పుడు ఆ కాలంలో చాలా కష్టం సార్. ఉద్యోగం మా ఊర్లోనే చాలా కష్టం ఆ కాలంలో. నాన్న చనిపోతే ఆ ఉద్యోగం అమ్మకి ఇవ్వలేదు? అది అంత తెల్ల నాన్నకు, అమ్మకు అంత తెలియదు. అప్పుడు నన్ను తొడుకొని పోయి కలెక్టర్ ఆఫీస్ కంతా నన్ను ఈడ్చుకొని పోయేవారు. అప్పుడు నాకు చాలా గుర్తు ఉంది. అప్పుడు ఎవరు ప్రభుత్వం గుర్తించి అదంతా చేయడంలే. ఏ సంవత్సరంలో చనిపోయారు నాన్న? అప్పుడు నేను 3వ క్లాస్ చదువుతా ఉన్నాను సార్. అప్పుడైతే 8 వయసు ఏమో నాకు. ఇప్పుడు నాన్న చనిపోయి 50 సంవత్సరాలు అవుతాను. అప్పుడు చాలా చిన్న వయసు చనిపోయినారు. మమ్మల్ని చాలా, మా నాన్నకు చదువు అయితే చాలా ఇష్టం, మమ్మల్ని పెద్ద స్థాయిలో పెట్టాలని. కానీ అది అవటం లేదు. చదువు లేకపోయినా నాన్న అనుకున్నట్టు పెద్ద స్థాయికి వచ్చిన ఏం కావాలి సార్? చదువు లేదు, టీచర్ కాలేకపోయారు, మేయర్. కార్పొరేషన్ లో ఉండే టీచర్లు అంతా మీ దగ్గరకు వస్తారు. అవును సార్. ట్రాన్స్ఫర్ల కోసం, ఇంకో దాని కోసం మీ దగ్గర రావాల్సిందే కదా. టీచర్లకు ఈరోజు టీచర్ అయిపోయారు మీరు, మేయర్ అంటే. అమ్మ ఎలా చనిపోయారు మళ్ళా? అమ్మ అదే, ఆ అమ్మకు చాలా ఫీలింగ్ అయింది. మనం ఇక్కడి నుంచి అట్లా వచ్చాము, కొత్త ఇది స్థలము, ఎట్లా ఈ పిల్లకాయని సాగేది అని ఏదో జ్వరం ఏమో వచ్చి అమ్మ చనిపోయారు. మీకెంత వయసు అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు? ఒక 10 ఉంటున్నా సార్, 10 వయసు. నాన్న చనిపోయిన 2 ఏళ్ళకే అమ్మ కూడా చనిపోయినారు. అట్లా ఉండేటప్పుడు నాన్న కొంచెం డబ్బు వచ్చాయి. అప్పుడు 50,000 అయితే ఎంతో 5 లక్షలు ఉండేటట్లా. అప్పుడు మాకు 2.5 లక్షలు 3 లక్షలు వచ్చింది గవర్నమెంట్ తరఫున. అది మా అకౌంట్లో వేసి పెట్టినారు. అది అప్పుడప్పుడు మేము వాడుకొని అది చేసుకొని ఏదో ఒక పని చేసుకొని ఇంట్లోనే టిఫిన్ అంగడి పెట్టినాము. బాగా జరిగేది టిఫిన్ అంగడి అంతా. ఇదంతా చేసుకుంటా ఉన్నాము. ఎక్కడ అవినీతి పని చేయకుండా మా చేతి కష్టంతో మేము పైకి వచ్చినాము.
ఖచ్చితంగా. మళ్ళీ తమ్ముడు సాకినాము, తమ్ముడు కూడా 7th చదివినాడు, మళ్ళీ చదువు ఎక్కలేదు. నన్ను ఎక్కడన్నా వర్షం 7 సంఖ్య మీకేమైనా అనుకూలమా? తెలుసు, అదే రాసి అనుకుంటాను సార్. అక్క 7, మీరు 7, తమ్ముడు 7, 7 అంక కలిసి వచ్చేటది మీకు. తిరుమలేశుడు పక్కనే ఉన్నటువంటి 7 hills, 7 కొండల వాడు, 7 కొండల వాడికి అతి సమీపంలో ఉన్నారు కాబట్టి 7 బాగా అచ్చొచ్చినట్టు అంతే కదా. తమ్ముడిని బాగా చదివి 7వ తరగతి తమ్ముడు చెప్పినాడు, నాకు చదువు ఎక్కలేదు, నన్ను ఎక్కడైనా పనికి చేయించండి. ఏం పని చేయించండి? వర్క్షాపులు చేస్తే బాగుంటుందని వర్క్షాపులు చేర్పించినాము. బాగా నేర్చుకున్నాడు. నేర్చుకుని ట్రాలీ, ట్యాంకు, వాటర్ ట్యాంకు అదంతా మా తమ్ముడే చేస్తాడు. పని నేర్చుకొని అదంతా చేసి బాగా డబ్బు సంపాదించినాడు. వాడు ఒక 20 మంది పెట్టుకొని పని చేస్తా ఉన్నాడు. బాగా వర్షాపుడు బాగా జరుగుతా ఉన్నది. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు తమ్ముడికి హెల్త్ సరిలేదు, తాగి కొంచెం డ్రింక్ చేసి హెల్త్ సరిలే, పనికి పోయేది లేదు, అట్లా అయింది. అందువల్ల వర్షాపుడు మూసేసి ఉంటాము. ఇప్పుడు నేనే సాగుతా ఉంటాను వీళ్ళను. అవును, తమ్ముడు భార్య ఆమె డాక్టర్కి చదువుకున్నది, డాక్టర్కి చదువుకున్నారు. మాకుంటే మంచితనం చూసి పాపనిచ్చినారు మాకు. మా వీధి అవును సార్, మా మంచితనం అట్లా ఉంది సార్ ఊర్లో. అవును సార్, మేము ఎక్కడ గొడవకు పోము, ఎవరైనా సహాయాన్ని వస్తే ఇచ్చేస్తాము. నాకు ఎవరైనా సహాయం అడిగితే ఉంటే డబ్బు ఇస్తాను, లేకపోతే బంగారు ఇచ్చేస్తాను. ఇది పెట్టి మీరు వాడుకోండి, మళ్ళీ మాకు విడిపించండి అంటాను. సీట్ అంతా పెట్టేది నేను కాదమ్మా. మీరే ఇంట్లో ఇడ్లీలు వేసుకొని జీవనం సాగించారు. అవును సార్, మళ్ళీ ఇల్లంతా కట్టేస్తున్నాం మేము. ఇల్లంతా బాగా ఇల్లంతా కట్టుకున్నాం. మంచి మాలాంటి మంచి వాళ్ళు దొరికేది కష్టం కదా సార్. ఇప్పుడు నేను తల్లిలాగా ఆమె నన్ను చూసుకుంటుంది, మా కూతురులాగా నేను చూసుకుంటాను. ఇంట్లోనే ఉంది సార్, అవి పిల్లలు చదువుతా ఉంటారు. అవును సార్, డాక్టర్ కోర్స్ ఎత్తుకున్నారు. ఇప్పుడు వకీలు కూడా పాస్ అయినారు చదువుకొని, కానీ జాబ్ రాలేదు అంతే. కాదమ్మా, డాక్టర్ చదివి ఉంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు కదా కనీసం ఇంట్లో. అవును సార్, ఆమె పూర్తి చేసింది. డాక్టర్కి వచ్చి ఆ ఎముకలు ఇది తీసుకున్నారు సార్, అది దానికి వాళ్ళ ఇంట్లో పంపిలే. అందువల్ల ఇప్పుడు వకీలుకి ఆమె పాస్ అయ్యేసింది చదివి. కోర్టుకు పంపిస్తారా? మళ్ళా కోర్టుకు పంపిస్తాను సార్. పోవాలి అని. ఎంతమంది పిల్లలు తమ్ముడికి? ఒక కూతురు, ఒక బాబు. కోడల్ని మీరే నేనే సార్, ఆ జీతంలోనే సాగుతా ఉంటాను. 30,000 జీతంలోనే. అక్కకి పెళ్ళైందమ్మా? అక్కకు పెళ్ళయి వాళ్ళ ఇంటి ఆయన ఆర్టిస్ట్, కండక్టర్, ఒక పాప నర్సు, ఇద్దరు. ఒక అబ్బాయి బెంగళూరులో వర్క్ చేస్తాడు, ఇంకొక అబ్బాయి చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ బాగుండారు. నేనే సార్ పెళ్ళియా? నేను అదే సార్, నేను చెప్పాను కదా నాకు తెలివి ఎక్కువ అని. అట్లనే కాదు సార్, ఎందుకు చేసుకోలేదంటే ఒక పక్క తల్లి లేదు, తండ్రి లేదు. వీళ్ళకి తల్లి తండ్రిగా నేనే ఉన్నాను. అక్క ఉండాలి కదా, మీరు ఉండడం ఏంటి? అక్కకు తెలివి తక్కువ, తెలివి ఎక్కువ. అందువల్ల అది కూడా కలిసి రావాలి కదా సార్. కానీ నన్ను అడిగారు, చాలా మంది అడిగారు. అడిగిన వాళ్ళకి ఇదే చెప్పాను నేను, లేదు నేనే ఇంటికి పెద్దదిగా ఉండి వీళ్ళకి అందరూ సెట్ చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇదంతా నాకు ఆశ ఉంది, నేను పెళ్లి చేసుకున్నట్లు లేదని చెప్పేసినాను. నన్ను వచ్చి చాలా మంది అడిగారు, కానీ నేను చెప్పేసినాను వాళ్ళు. అందువల్ల మా ఇంట్లో ఉండే వాళ్ళకి నేనైతే చాలా ఇష్టము. అమ్మ చనిపోయిన తర్వాత చిన్న పిల్లలు మీరు, అమ్మమ్మ వాళ్ళు రాలేదా మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకు? రాలేదు సార్, మా అమ్మమ్మ వచ్చారు, మళ్ళీ ఎందుకు మళ్ళా రాలే, వాళ్ళు కూడా రాలే. ఇప్పుడు కలుసుకుంటాము. ఇప్పుడు మేయర్ కదా మీరు, ఇప్పుడు అప్పుడు కూడా కలుసుకున్నాము. చనిపోయి కొంచెం రోజుల తర్వాత మా పెద్దమ్మ, మా చెల్లెలు పిల్లలు ఉండారు, వాళ్ళు కూడా చూడాలి, అందరికి ఒకే రక్తమే కదా అని మా పెద్దమ్మ గారు మమ్మల్ని కలిపారు. అందువల్ల మేము ఫోన్లో మాట్లాడుకుంటాము. మంచి చెడ్లు అయితే వాళ్ళు చెప్తారు, మేము పోతాము. ఇప్పుడు మేయర్ అయిన తర్వాత ఆ ఊరికే తెలిసిపోయింది, యశోద వాళ్ళ కూతురు మేయర్ అయిపోయినారు అని చెప్పుకుంటారు. చిత్తూరు నగర మొదటి పౌరురాలు. అవును సార్. కదా, సంతోషంగా ఉందమ్మా? చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు మేయర్ అవుతాను అని అనుకున్నారు మీరు? నాకు జాతకము చిన్నప్పుడు మా నాన్నగారు నాకు బాగా తెలిసింది సార్. జాతకం ఆయన తోడుకొని వచ్చి మాకు జాతకం చూసిపిస్తే అప్పుడు ఆయన చెప్పిన ఈమె రాజకీయము హెల్ప్ చేస్తుంది,
అని చెప్పారు. అది నాకు ఆ మాట గుర్తు ఉంది. మీరు చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగిందంతా చిత్తూరులోనే కదా? అవును సార్. మా తాత, మా ముత్తాత, మా పెద్దనాయన కూడా రాజకీయంలో ఉన్నాడు. మా పెద్దనాయన రాజకీయం చేసేటప్పుడు అప్పుడు సర్పంచ్ అంటారు కదా సార్, అప్పుడు ఆ కాలంలో అప్పుడు ఎంజిఆర్ వచ్చారు, కరుణానిధి వచ్చారు ఆ ఇంటికి. ఇది నాకు వచ్చింది సార్. అవునా? ఆ ఇల్లు మేము సచివాలయానికి ఇచ్చిండాము. తెలుగు కూడా అట్లే వచ్చిందా మీకు? ఎంజిఆర్, కరుణానిధి తెలుగు కూడా పట్టి పట్టి మాట్లాడతారు. తమిళ మొత్తం కూడా మేము తమిళ వాళ్ళం సార్, తెలుగు అంతా మాకు రాదు. తమిళన్స్ అయినా కూడా తెలుగు ఇప్పుడు చిత్తూరులోనే కదా పుట్టింది పెరిగింది. అవును సార్. ఇది రెండు ఉంటే తమిళ్ తెలుగు ఉంటారు సార్. మా ఊళ్ళోనే మేము తమిళ్ మాట్లాడతాము, తెలుగు అంత రాదు. నేను ఇప్పుడు బాగా నేర్చుకున్నాను. సార్ ఇప్పుడు అరవ మర్చిపోయినాను. ఎక్కడన్నా మాట్లాడాలంటే మీటింగ్ లో తెలుగే వస్తుంది, తమిళ్లో మాట్లాడమ్మా అంటారు. 2 మాటలు మాట్లాడతాను, మళ్ళీ తెలుగే వచ్చేస్తుంది నాకు. ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఇప్పుడు? కొంచెం నేర్చుకుంటా ఉన్నాను. ఏం నేర్చుకున్నారు? నేర్చుకుంటా ఉన్నాను. మీ కమిషనర్ తో మాట్లాడడానికి అదంతా వాళ్ళంతా అదంతా లేదు. చాలా గౌరవిస్తారు. నగరం మమ్మల్ని చాలా గౌరవిస్తారు సార్, అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా అయిపోయాయంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక రాజకీయాలు వస్తే పెద్ద లెక్కలేనితనం ఉంటుంది నాయకులకి. వాళ్ళు ఏంటంటే కుర్చీ ఏమో ఉంటుంది కానీ పెత్తనం అంటే కూడా అగ్రవర్ణాలది ఉంటుందంట. పక్కన రెడ్డి గారు, చౌదరి గారు, కాపులు ఉంటారు కదా, వీళ్ళదే పెత్తనం ఉంటుంది అనమాట. ఎస్సీలు అట్లా కూర్చోబెట్టింటారంట, కూర్చోబెట్టి వాళ్ళు పెత్తనం చేస్తాంటారు. అట్లా మీ పక్కన పెత్తనం ఎవరు చేస్తుంటారు ఇప్పుడు? ఇప్పుడు మాకు వచ్చి మా ఎమ్మెల్యే గారే. కాబట్టి పెత్తనం అంతా లేదు. ఏమంటే నా పని నగరానికి ఏం చేయాలి, ఒక నిధులు తేవాలంటే మా ఎమ్మెల్యే సారు నిధులు తెస్తారు. చెప్పాలంటే నగరానికి సపోర్ట్ గా ఉండేది మా ఎమ్మెల్యే గారే, మా చిత్తూరు. అవును సార్. అదంతా లేదు సార్, నేను భయపడను. భయం పెట్టరు అట్లా వాళ్ళు కాదు. ఎందుకంటే అట్లా కాదు సార్, ఎందుకంటే నగరానికి సపోర్ట్ ఉంటే కదా సార్ అభివృద్ధికి. నగరమే పోయి నిధులు తేలదు కదా, తెచ్చేదట్లు తెచ్చుకుంటారు. కానీ ఎక్కువగా నిధులు కావాలంటే ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండాలి. అట్లా మాకు చిత్తూరు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎక్కువగా ఉంది. మాకు మీ కార్పొరేషన్ లో బడ్జెట్ ఉంటుంది కదా బాగా, మీకు లోకల్ గ్రాంట్స్ అవన్నీ ఉంటాయి కదా? ఉంటుంది సార్. అంటే అదే అభివృద్ధికి అవుతానే ఉంటుంది. ఏదో ఒక డివిజన్ అభివృద్ధికి ఇంకా ఆయన మీతో వచ్చి మాట్లాడాలి కదా, రోడ్లు వేయండి అవి వేయండి అనేసి మాట్లాడతారు సార్. అంతా కలిసి మాట్లాడి కౌన్సిలర్ మేము అందరూ కలిసి మాట్లాడి ఈ నగరానికి ఎట్లా చేయాలి మనము అభివృద్ధి చేయాలి, ఏ వార్డులు చేసినాము, ఏ వార్డులో మనం చేయలేదు, చేయలేని వార్డులు చేస్తాం మనము అని అదంతా కూడా మాట్లాడతాం. నన్ను కూర్చొని పెట్టే మాట్లాడతారు. అప్పుడు ఆర్ని శ్రీనివాసులు కావచ్చు, ఇప్పుడు మా గుర్జాల సార్ కూడా కావచ్చు. కార్పొరేషన్ అంటే మేయరే పవర్, ఎమ్మెల్యే పవర్ ఉండదు. ఇక్కడ కార్పొరేషన్ లో మేయరే పవర్. ఎమ్మెల్యే ఇంటి ముందర చెత్త తీయాలన్నా కూడా మేయర్ తీయించాల్సిందే. చెత్త వేయాలన్నా మేయర్ చెప్తే మీ సిబ్బంది వెళ్ళకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా చెత్త పెరిగిపోతుంది. మేయర్ అంత పవర్ అంట. ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు వేయాలన్నా మేయర్ అనుకోవాల్సిందే. ఎమ్మెల్యే ఏమనుకుంటాడు, మీకు లోకల్ గ్రాంట్ కదా, కార్పొరేషన్ నిధులు చేసేదే కదా. ఓకే సరే, మేయర్ అయిపోయారు. జగన్మోహన్ రావు గారు బాగా భయం పెట్టినారు మీకు. అట్లంతా లేదు, చెప్పాలి నా గురించి అనేసి. అట్లంతా లేదు. సరే, మీరు వచ్చేది కూడా సార్కు తెలీదు, నేను చెప్పలేదు. అదంతా అట్లంతా చెప్పరు సార్. చాలా మంచి ఆయన, మంచి గౌరవిస్తారు, మంచి మనసు, మంచి వ్యక్తి. మేయర్ అవుతానని అనుకోలేదు మీరు. ఎలా అయిపోయారు అసలు? కార్పొరేటర్ టికెట్ మీకు ఎవరు ఇచ్చారు? అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు కార్పొరేట్ ఇచ్చారు. ఎట్లా మీరు వైసీపీలో తిరిగేవారా? బాగా తిరిగాను సార్ నేను వైసీపీలో. ఏ వర్గంలో తిరిగారు? మేము అప్పుడా మన ఆర్ని శ్రీనివాసులు, జంగాలపల్లి శ్రీనివాసుల్లో మాకు వైసీపీ ప్రభుత్వంలో నాకు సీట్ ఇచ్చారు, కార్పొరేటర్ సీట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ ఇచ్చారు. ఇవ్వడే? అదే సార్ చెప్పాను కదా సార్, మా మంచితనం చూసి దేవుడు నన్ను ఎత్తుకుని పోయి ఆయన హృదయంలో పెట్టి ఫోన్లోనే మాట్లాడి నన్ను చూడలేదు పెద్దిరెడ్డి సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి ఆశీర్వాదం పొందాలన్నా, ఆయన వరాలు ఇవ్వాలన్నా కూడా అసలు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. కానీ ఆయన దర్శనం కోసమే చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాలో పరితపిస్తుంటారు. పెద్ద ఆయన దర్శనం కావాలా, పెద్ద ఆయన చల్లని చూపు మాపై ఉండాలా, చల్లని చూపు ఉంటేనే
ఎవరికైనా టికెట్లు ఎమ్మెల్యేల టికెట్ రావాలన్నా ఆయన చెల్లని చూపే ఉండాలి. అట్లాంటిది మీకు మిమ్మల్ని చూడకుండా మీ గురించి తెలియకుండా ఫోన్లో మాట్లాడి ఎలా బీఫామ్ ఇచ్చారు మీకు ఆయన? నా గురించి ఇక్కడ ఎన్క్వైరీ చేశారు సార్. సారు పంపించుండారు, పలానా వీధిలో అముద అనే వ్యక్తి ఆమె చూడండి అని. చూస్తే అముద జంగాలపల్లి శ్రీనివాస్ మా పెద్దిరెడ్డి సార్ చెప్పుండారు. ఎవరు చెప్పినారు? ఆయన ఒక 5-6 మందిని పంపించుండారు. వాళ్ళు అక్కడ మిట్టి పైన ఆడాడ ఉండి మా వీధి నుంచి పాలకు పోయే వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడి ఉండారు. మేయర్ ఆమె అముద, ఆమె ఎట్లా ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎంతమంది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అట్లంతా అడిగి ఉండారు. మా వీధిలో ఉండాలి కరెక్ట్గా జవాబు చెప్పుండారు. మనం ఏమి అవినీతి పని చేయలేదు కాబట్టి ఉండిందట్లే వాళ్ళు చెప్పుండారు. కానీ నాకు చెప్పలే వాళ్ళు. ఇట్లే జరుగుతూ ఉంది ఒక 10 రోజులు 20 రోజులు. మళ్ళీ సార్ ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, తల్లి నువ్వు ఎక్కడ బయట ఆడినా, నేను బయట ఆడ కనిపించింది సార్. నేను మేయర్ అయిన తర్వాతనే 50 డివిజన్ కనిపించినాను. మా ఇంట్లో నన్ను అంత, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నన్ను అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు. వీళ్ళు బాగా ఎదిగిన తర్వాత నన్ను మంచిగా చూసుకున్నారు వాళ్ళు. అందువల్ల బయట ఎక్కడ తెలియదు, గిరింపేట సంతపేట అదంతా కూడా తెలుసు సార్ నాకు. వీధి అంతా తెలీదు. సినిమాకి పోతే కూడా జనాలు ఉంటే టికెట్ అయితే కూడా చింపేసి ఇంటికి వచ్చేస్తాను, జనాలు చూసి భయపడిపోయి. అట్లా బయట లోకం తెలుదు నాకు. కాబట్టి సార్ అడిగారు, నువ్వు బయట ఆడ కనిపించవంట, ఎట్లా చేస్తావు నువ్వు పని అని అడిగారు నన్ను ఫోన్ చేసి. అప్పుడు నేను, సార్ లేదు నేను సేవ చేస్తాను సార్, నేను చర్చిలో సండే క్లాస్కు టీచర్గా ఉన్నాను, నేను సేవ చేస్తాను సార్ అని చెప్పినాను. రాజకీయాల్లో సేవ ఉంది, మా సేవ ఉంటుంది. సేవ ఉండదు, తక్కువ ఉంటుంది సేవ, సేవ మాత్రమే ఉంటుంది. సేవ ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుందా? ఉంటుంది సార్. ఎందుకు అభివృద్ధి అని వస్తే ఉంటుంది సార్. ఈ ప్రభుత్వంలో మంచి చేస్తారు. ఫోన్లోనే మాట్లాడి బిఫామ్ పంపించారు, ఇచ్చేసారు. ఎట్లా ఎంత పంపించారు? లేదు సార్, ఎలక్షన్స్ డబ్బు పంచాలి కదా, లేదా? లేదు సార్, మా డబ్బే మేము చేసుకున్నాము. మీ డబ్బు? అవును సార్. ఎంత ఇచ్చినమ్మా ఓటుకి? అప్పుడు ఎంత గుర్తులేదు సార్ నాకు. ఏం గుర్తులేదు? గుర్తులేదు. కానీ అప్పట్లో జగనన్న చేసిన నవరత్న పథకాల గురించి ఆయన చూసి నాకు ఓటేశారు. జగన్ సార్ చూసి నాకు ఓటేశారు. కానీ అభివృద్ధి చేశారు కాబట్టి మేము డబ్బు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మా వీధిలో నన్ను ఎన్నుకున్నారు. అవును సార్, అవును ఎన్నుకున్నారు. అట్లా మళ్ళీ మేయర్ సీట్ కూడా కావాలని సార్ మనసులో నేను ఉండిపోయినాను. మా పెద్దిరెడ్డి సార్ నేను గెలిచేసినాను. గెలిచిన తర్వాత నాకు సపోర్ట్ కొంచెం ఎల్బి లోకేష్ అన్న సపోర్ట్ చేశారు. లోకేష్ రెడ్డి ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. మళ్ళా మేయర్ సీట్ కూడా నాకు ఈమెకే ఇవ్వాలి అని సారు ఒక పట్టుగా ఉన్నారు. వేరే వాళ్ళు ఉన్నారు ఎస్సీలో? ఉన్నారు సార్. మీకే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఏమో తెలియదు సార్. మీరైతేనే ఆయన మాట వింటారనే? అట్లని కాదు సార్, ఏమో అది నేను పరిపాలించాలని కొన్ని. అవును సార్, పెద్దిరెడ్డి సార్ సారు మాట కూడా సరిగ్గా రాదు. అముదా అయితే మేము చెప్పినట్లు వింటది, మేము చెప్పిన పనులన్నీ చేస్తుందని ఇచ్చారా? అట్లా ఉంటే కదా సార్ అభివృద్ధి అవుతుంది. నువ్వెంత నేనెంత, ఆ 10 వచ్చిన తర్వాత మన మేయర్ అయిపోయినాము, నీ మాట నేను ఎందుకు వినాలి అంటే 2వ మీటింగ్లే కౌన్సిలింగ్ మీటింగ్లే తీసేస్తారు. అవును సార్, చాలా నేర్చుకున్నాం. తీసేస్తారు. ఏమంటే మనకి ఇచ్చినారు, ఆ ఇచ్చిన మన విలువ మనం కాపాడుకోవాలి, ఇచ్చిన వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి మనము. అదే తప్ప కానీ మన ఆశపడేది ఇది కావాలి, అధికారిని పైన రాని పిలవాలి. చాలా మంది చెప్పావు, నువ్వు మేయర్ మా కింద పనిచేసే వాళ్ళు పైన పిలు, కమిషనర్ 10 సార్లు పైన పిలు అంటారు. ఎందుకు పిలవాలి? చదువుకున్న వ్యక్తి, ఆయన కూడా తెలివితేటలో ఒక మేయర్ అయితే మాత్రం వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టించాలనా? అప్పుడు ఎట్లా అభివృద్ధి అవుతుంది అని నేను వాళ్ళని అడిగి పంపించేసేది. సినిమాకి వెళ్తే జనాన్ని చూసి చీటీ టికెట్ వచ్చే మీరు. అవును సార్. మీకు సమావేశం జరుగుతుంది కార్పొరేషన్ లో, మంత్లీ సమావేశాలు జరుగుతుంటాయి కదా మీకు. సమావేశం అంటే చేపల మార్కెట్ కూడా గౌరవం ఉంటుంది. అది గాయ 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 కొట్టుకుంటారు అంతా, ఎవరేం మాట్లాడేది అర్థం కాదు. అధికార పక్షం ప్రతిపక్షము డిష్యూమ్ అనుకునే వరకు వస్తారనమాట. అవన్నీ చూసి ఏమనిపించింది మీకు? సార్ మా నగరం గురించి చెప్పాలంటే గొప్పగా చెప్పచ్చు సార్. మా గౌరవ కార్పొరేటర్లు 50 మందిలో చాలా గౌరవంగా ఉండేవాళ్ళు.
మీరు చెప్పినట్ల అట్లా ఎప్పుడు అట్లా అయింది కాదు, ఏదో చిన్న చిన్న ఇదే అవుతుంది కానీ ఒకరికొకరు మాట్లాడుకుంటాము. ఆ మీటింగ్ అయిన లేదు సార్ మళ్ళీ అది ఇదయింది సార్. నాకు మళ్ళీ కొంచెం భయంగానే ఉంది ఫస్ట్లో. మళ్ళా నాకు వచ్చి నాతో మాట్లాడే పిల్లకాయలు వచ్చి ధైర్యంగా ఉండు, నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు నాకు చెప్పించేవారు. కానీ నన్ను ఎవరు ఆ 50 కార్పొరేటర్లు కూడా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టించలేదు సార్. మంచిగా నన్ను నడుచుకున్నారు. నేను వాళ్ళతో కూడా మంచిగా నడుచుకున్నాను. మా నగరానికి గౌరవం తెచ్చిచ్చినాను. నా ఆర్ని శ్రీనివాసుల సారుకు గౌరవం తెచ్చిచ్చినాను, మా పెద్దిరెడ్డి సారుకు, మళ్ళీ మా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల సారుకు. అదే మళ్ళీ చెప్పాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంతో కలిసేటప్పుడు మా అన్నగారు మా పెద్దనాయన చెప్పాను కదా టీడీపీ సార్, మా అన్నోళ్ళు అందరూ మేము కూడా టీడీపీ సార్. అప్పుడు మా పెద్దిరెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు తల్లి మీరు టీడీపీ అంటేనే ఎట్లా తల్లి నన్ను అడిగారు. లేదు సార్ మీరు ఇవ్వండి నేను చేస్తాను సార్, మేము చేస్తాను సార్ అని చెప్పినాము. మేము టీడీపీ మేము ఆ టీడీపీని తోడుకొని వచ్చింది కూడా మేమే, మా పెద్దనాన్న వాళ్ళే తోడుకొని వచ్చింది ఇక్కడ. టీడీ మోహన్ అని చంద్రబాబు సార్ కూడా తెలుసును మా అన్నగారు. అప్పుడు వీళ్ళకి తెలిసింది, మా పెద్దిరెడ్డి సార్కి తెలిస్తే అడిగారు నన్ను టీడీపీ అంటేనే తల్లి ఎట్లా నీకు అంటే నేను సేవ చేస్తానంటే మళ్ళీ ఒక మాట మాట్లాడలేదు సార్ పెద్దిరెడ్డి సార్. తెలిసి కూడా ఇచ్చారు నాకు. మరి ఎంత మోసం కదమ్మా, టీడీపీ అని తెలిసి టికెట్ ఇచ్చి ఇచ్చారు సార్, మేయర్ని చేస్తే అవును సార్ మీరేమో అది జై గురుజాల అనేసినారు. అట్లా కాదు సార్ ఇప్పుడు 2 ప్రభుత్వము సేవకనే వస్తారు, పోటీ చేస్తారు. జగనన్న గెలిస్తే ప్రజలకే, మన చంద్రబాబు సార్ గెలిస్తే ప్రజలకే. వాళ్ళు ఏమన్నా ఎక్కువగా వాళ్ళు ఏమన్నా దాచి పెట్టుకుంటారు లేదు కదా, ప్రజలకు అభివృద్ధి చేయాలి ఇట్లా పరిపాలన చేయాలని అనుకుంటారు. దీంట్లో నేను చేసిన తప్పే లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అక్కడ కష్టపడినాను, నేను చాలా కష్టపడినాను, మన వైసీపీ వాళ్ళు కూడా. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మా వీధికి తోపుడు బండ్లు అది ఇదంతా ఇచ్చినారు. నాకు సేవ అంటే చాలా ఇష్టము. నేను డబ్బుకు ఆశపడలేదు, దేనికి ఆశపడలేదు. మనం పోయి చేస్తాము పని. నేను వచ్చేస్తా కూడా అభివృద్ధి జరగాలి కదా సార్, అక్కడ మేయర్ ఉండాలి కదా సార్, మేయర్ ఉంటే కదా సార్ అభివృద్ధికి. అప్పుడు డివిజన్కి అంతా పని జరగాలి కదా సార్. అందువల్ల సార్తో కలిసి మనం పని చేస్తామని నేను. మేయరు అల్టిమేట్ అమ్మా, మేయర్ పవర్గా ఉంటే ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా కూడా మేయర్ అనుకుంటే మీ లోకల్ మీ కార్పొరేషన్ గ్రాంట్ ఉంటుంది, అది ఉంటుంది, మీరు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. కొన్ని ఫండింగ్లు మాత్రం గవర్నమెంట్ నుంచి రావాల్సి వస్తుంది, కొంత అవసరమే సార్. మీరు చెప్పేది నాకు అర్థమైంది సార్. మేయర్ అంటే ఎట్లా అని నాకు కూడా తెలుసును సార్. తెలుసుకున్నారు? తెలుసును. ఏమంటే ఒక కాలం వేరే, ఈ కాలం వేరే. ఏం ఆ కాలం ఈ కాలము? ఆ కాలం అంటే డైరెక్ట్గా మన ముఖ్యమంత్రితో మాట్లాడతారు, వాళ్ళే మేయర్ పోస్ట్ తెచ్చుకుంటారు. అప్పుడు సార్తో కింద వీళ్ళు చేస్తారు, మేయర్ వాళ్ళు చేస్తారు. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండే అప్పుడు, ఇప్పుడు ఇండైరెక్ట్. అవును సార్. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు, ఇప్పుడు పరోక్ష ఎన్నికలు. అవును సార్. ఇప్పుడు అయితే మనం ఎప్పుడైనా ఎమ్మెల్యే కిందనే మనం వెళ్తాము, ఏమంటే ఒక మేయర్ సీటుకో దేనికో కూడా. అప్పుడు వీళ్ళతో మనం పని చేసినట్లు అవుతుంది. అది చాలా చక్కగా నేర్చుకున్నారు. అంటే పెద్దిరెడ్డి గారు అంటే జగన్ గారు అంటే ఇప్పటికీ అభిమానమా మీకు? ఉంది సార్. ఉంది సార్. మళ్ళీ ఇట్లా వీళ్ళంటే కూడా అభిమానం? అవును సార్. అంతే. మీకు ఎవరి మీద ఏ పార్టీ లేదు, మీకు కావాల్సింది అభివృద్ధి. అవును సార్. నేను కుప్పంతో మా చంద్రబాబు సార్ని కలిసేటప్పుడు నాకు కొంచెం భయంగానే ఉన్నింది. అప్పుడు మా గురిజాల సార్కి చెప్పినాను, సార్ నా గురించి కొంచెం చెప్పండి సార్ అని. అప్పుడు సార్ చెప్తాను రా మేయర్ గారు అన్నారు. మళ్ళీ పోతే సార్ ఏదో ఒక ఇది తిరిగారు. నేను పెద్దలు అయితే కాలు పెట్టాను సార్, నాకు అది ఒక అలవాటు అయింది. సార్కు నమస్తే పెట్టినాను. మళ్ళీ మా ఎమ్మెల్యే సార్ చెప్పినారు, మేయర్ గారు వైసీపీ నుంచి పిలిచిన వెంటనే ఆమె అభివృద్ధికి టీడీపీకి వచ్చారు. పిలిచారు మిమ్మల్ని? రామాన్ని పిలిచారు. ఇంట్లోకి పోతే కండు వయసు పంపించేసారా, టీడీపీలో జాయిన్ అయిపోయింది, టీడీపీలో జాయిన్ అయింది అంతేనా? ఊరికి అలా వెళ్తే కండు వయసు వేసారంట? అది ఏం లేదు సార్, అది కౌన్సిలింగ్ మీటింగ్ అయింది. అప్పుడైతే నేను సార్కి చెప్పినాను, సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పిన. పార్టీ అని నాకు తెలియదు సార్. కౌన్సిలింగ్ మీటింగ్ 11 గంటలకు, అది నేను 10:30కు ఒక బొకే సాల్వా తీసుకొని పోయినాను.
అప్పుడు మా కౌన్సిలర్ అరుణ గారు ఉన్నారు. మేయర్ గారు మేము అందరూ కలిసాము, మనకు ఎమ్మెల్యే అయ్యారు, మీరు కలవండి, మీటింగ్కి పిలవండి అన్నారు. సరే నేను పోయి కలుస్తానన్నాను. నేను వెళ్ళినాను. వెళ్తే ఒక 15 మంది కార్పొరేటర్ ఉన్నారు, వైసీపీ కార్పొరేటర్ ఉన్నారు. వీళ్ళు ఏం తప్పు చేసినారు, వీళ్ళు ఉంటారే అనుకున్నాను, నేను మనసులో అనుకున్నాను. సరే సార్ వచ్చారు, సాల్వ్ ఇచ్చాను, బొకే ఇచ్చాను, నమస్తే పెట్టాను. వస్తాను సార్ అన్నాను. ఉండు మేయర్ గారు వస్తానని లోపలికి పోయారు. లోపల పోయి కూర్చొని ఉన్నారు ఒక రూమ్లో. దొరబాబు సారు, కటారి హేమ ఇద్దరు లోపల పోయారు. వీళ్ళు బయట రాలే. నాకు ఇక్కడ 11కు మీటింగ్ ఉంది, నాకు టైం అయిపోతుంది అని సార్కు చెప్పేసి వెళ్తానని, సార్ వస్తాను సార్ అని రూముల పైన నమస్తే చెప్పినాను. ఉండు మేయర్ గారు వస్తాను అన్నారు. పోతే ఇంత కండు ఎత్తుకొని వచ్చేసినారు. నేను నిలబడుకొని ఉంటాను. వచ్చి గవామని నాకు సార్ సార్ అంటాను వేసేసినారు. మళ్ళీ ఆఫీస్కి వచ్చినాను. నేను ఆఫీస్కి వచ్చి కూర్చొని ఉంటే మా మున్సిపాలిటీ ఆఫీసులో అక్క నువ్వు వైసీపీ టీడీపీ అని అడిగినారు. నేను వైసీపీ రా అన్నాను. ఎట్లా అవుతావు, కండు వేసేసినారు సార్ నీకు, నువ్వు టీడీపీకి అన్నారు. మళ్ళీ రిజైన్ పెట్టా అన్నారు మన పార్టీకి. అప్పుడు పార్టీకి రిజైన్ పెట్టినాను. అప్పుడు జగన్ అన్న కూడా నాకు ఫోన్ చేశారు. తల్లి నన్ను అమరమ్మనే పిలిచేది జగన్ సార్. అమరమ్మ తల్లి పార్టీకే రిజైన్ పెట్టేసి ఉంటావే ఏం తల్లి అన్నారు. సరే సరే ఇట్లా అందిస్తారంటే మంచిగా చేసుకో అన్నారు. ఏం చెప్పలేదు, మంచిగా చేసుకో అన్నారు. మళ్ళా పెద్దరెడ్డి సార్ కూడా ఒకసారి మన బుల్లెట్ అనే ఇంటికి వచ్చారు. అప్పుడు సార్తో కలిసాను. అప్పుడు కలిస్తే మళ్ళీ సార్తో మాట్లాడినాను. మాట్లాడితే మంచిగా అప్పుడు ఎట్లా చేసుకున్నావు ఇప్పుడు కూడా అట్లే చేసుకో అన్నారు. అట్లే సార్ అది అట్లా జరిగింది. నేను ఇంటర్వ్యూ షార్ట్ అయినప్పటి నుంచి సేవ సేవ సేవ. ఏం సేవ చేసావమ్మా ఇప్పటి వరకు? 4.5 సంవత్సరం దాదాపు. ఏం సార్ ఇంకొక 6-7 నెలల్లో ఎలక్షన్స్ రాబోతాయి. ఏం సేవ చేశారు? ఏమంటే ప్రజలు డ్రైనేజ్ లేకపోతే డ్రైనేజీలు, రోడ్లకు వాటరు, మళ్ళీ పైప్ కనెక్షను చాలా చేసినాం సార్. ఇప్పుడు మేము 8 బోర్లు వేసినాము. ఎమ్మెల్యే సార్ కూడా ఆ రోజు మీటింగ్లో మీకు చెప్పారు కదా, వేసాము. మన నగరంలో 40 వేసాము, సార్ తరపున వేశారు. చాలా చేశాము సార్. రోడ్డు వైండింగ్ అమ్మ, రోడ్డు విస్తరణ పనులు, రోడ్డు వెడల్పు చేస్తారనమాట. చిన్న చిన్న సందులు గొంతులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పక్కనే తోటపాలెం, మా చెల్లింటికి నేను ఎప్పుడైనా వస్తే కారు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. కారు ఎక్కడో పార్క్ చేసేసి నడుచుకుంటే మా చెల్లింటికి పోవాలి. ఇట్లా మీ ఇంటికి వచ్చిన ఇంకా సన్న సన్న సందులు గొంతులు, ఆటోలో కూడా రావడం కష్టం అయిపోయింది. టౌన్లో కూడా అట్లే ఉన్నాయి. ప్రధాన రహదారి, ప్రధాన రోడ్లు కూడా అట్లే ఉన్నాయట, ముఖ్యమైన రోడ్లన్నీ కూడా. రోడ్డు విస్తరణ పనులు చేపట్టచ్చు కదమ్మా? వీధులున్నా సార్, వార్డులున్నా? వార్డులు అవ్వదు సార్. ఎందుకంటే ఉండేదే ఇల్లు కొంచెం చిన్నవే, అది కూడా ఎత్తేస్తే వాళ్ళు ఏడిపోతారు. అందువల్ల అంత ఎక్కువగా కార్లు ఉండదు కాబట్టి వాళ్ళకు ఒక బండి పెట్టుకుంటారు కాబట్టి అందువల్ల అదే వాళ్ళకు సరిపోతుంది. ఫైనాన్స్ కంపెనీలు వచ్చిన తర్వాత దండిగా కార్లు, ప్రతి ఒక్కరు కారు తీసుకున్నాం. ఏముంది, నెల ఈఎంఐ కట్టబోదు, 3 నెలల కదా కారు తీసుకుపోతాడు, అప్పుడు చూసుకుంటామని ప్రతి ఒక్కరు కారు కొనేస్తున్నారు. తీసుకుంటారు సార్. అంత సౌకర్యం అయిన తర్వాత బయట పోతారు సార్ వాళ్ళు. బయట ఒక ఇల్లు, మంచి ఇల్లు కొనుక్కుంటారు. కానీ ఇది అభివృద్ధి చేసేదానికి అవ్వదు సార్. ఇక్కడ రోడ్డు కూడా మెయిన్ రోడ్డు ఉంది కదమ్మా మీకు, పెట్రోల్ బంక్, ఆ రోడ్డు కూడా కొంత అవుతుంది సార్. అవుతుందా? అవుతుంది సార్. చేస్తారు. రోడ్డు వైడనింగ్ చేస్తే వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎదురు తిరుగుతారు కదా. అది చూస్తే అంత ఒప్పుకున్నారు సార్, ఒప్పుకొనే గురించి చేస్తున్నారు. అంతా ఒప్పుకున్నారు, ఒప్పుకొని చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు. అవును సార్. అయితే నెక్స్ట్ మళ్ళా 6 నెలల తర్వాత ఎలక్షన్ రాబోతున్నాయి, మా స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ పార్టీ నుంచి మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేస్తారు? మళ్ళీ పోటీ చేస్తారా? నేనా సార్? నేను మా ఇంట్లో వచ్చి రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. నాకు ఒక 5 సంవత్సరాల ముందు హార్ట్ అటాక్ వచ్చాయి. అందువల్ల వద్దు, నీ కష్టపడింది చాలు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటా ఉంటారు. మళ్ళీ ఎట్లా అవుతుందో నాకు తెలియదు సార్. పోటీ చేస్తానా లేదనే తెలియదు సార్. చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారో తెలియదు సార్. మళ్ళీ టీడీపీయా వైసీపీ అనేది తెలియదు సార్. 30,000 జీతము అది ఆగిపోతుంది. నెక్స్ట్ ఏంటి, అసలు మీకు పెన్షన్ కూడా లేదు కదా? మీకు లేదు సార్. మా అక్క పిల్లలు, చెల్లెలి పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోయినారు. ఏదో ఒక చిన్న పనులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే నాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. అప్పుడైతే నేను ఫైనాన్స్ వదిలేది, 1 లక్షలు 2 లక్షల సీట్లు అంతా పట్టేది. ఇప్పుడు 5 సంవత్సరాలు అన్నీ అంతా మంచిగా జరిగింది. అందరికీ డబ్బులు అంతా కూడా ఇచ్చేసినాను, ఏమి ఇది లేదు, ప్రాబ్లం అంతా ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఏ పని చేయొద్దు, మేము ఇస్తాము నెలకి ఏమన్నా
నువ్వు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండు అంటా ఉన్నారు. అందువల్ల సార్ నేను కూడా గవర్నమెంట్ని కోరుకునేది, కూటమి ప్రభుత్వం కోరుకునేది, అభివృద్ధి విషయంలో ఏదో ఎంతో చేస్తున్నారు ప్రభుత్వం కూడా. ఒక మేయర్లు చాలా కష్టం సార్. ప్రతి ఒక్క ప్రోగ్రాంకి పోవాలి, రావాలి, ప్రజల్లో మున్సిపాలిటీలో చూసుకోవాలి, ఎమ్మెల్యే సార్ పిలిస్తే ఆడపోవాలి, వార్డు పైన పోవాలి, అన్నీ చాలా కష్టమే. మళ్ళీ ప్రభుత్వం మీటింగ్కి పోవాలి, చాలా మేము కూడా కష్టపడుతున్నాం. కాబట్టి ఎమ్మెల్యే వాళ్ళకంతా పింఛన్ ఇస్తారు, మాకు కూడా మేయర్గా గుర్తించి మాకు వయసు అయిపోతా ఉంది, మాకు కూడా హెల్త్ సరిలేదు, మాకు కూడా ఒక 10,000 15,000 ఒక పింఛన్ ఇస్తా కూడా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను సార్. మేయర్లకు అందరికీ. అవును సార్, లోకల్ బాడీస్. అవును సార్, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది, మళ్ళీ మేయర్లందరికీ కూడా జీతాలు ప్రభుత్వం అంతే. ఇంకా ఇప్పుడు ఇవ్వాల్సిన పెన్షన్లకే వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వీటికే అది మామూలే కదా సార్. ఆ పింఛన్ అంతా మామూలుగా ఏ గవర్నమెంట్ వస్తే అది కంటిన్యూ చేస్తారు. ఇది కొత్తగా నేను అడుగుతున్నాను. ఓకే, ప్రభుత్వాన్ని. అవును సార్. మళ్ళీ మీ ఎమ్మెల్యేకి చెప్పకపోయారా? మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, డిస్కషన్లో పెట్టమని. ఇది నేను చెప్పాను సార్, మా కుమార్కి చెప్పాను, మా ఎమ్మెల్యే గారి పిఏకి చెప్పాను, సార్ మీటింగ్లో అసెంబ్లీ మీటింగ్లో మాట్లాడమనండి. మరి అసెంబ్లీ సమావేశాలు చెప్పినారంటనా మీ సార్? ఇంకా మాట్లాడలేదు కదా సార్. ఓకే, ఏం కోరుకుంటున్నారమ్మా మీరు మొత్తం మీద? నేనే సార్ ఏం కోరుకునేది, ప్రభుత్వం నాకు ఆ ప్రభుత్వం ఇచ్చారు, ఆ ప్రభుత్వ గౌరవాన్ని నేను కాపాడాను, మా పెద్దిరెడ్డి సారి గౌరవాన్ని కాపాడినాను, ఎక్కడే అవినీతి పని చేయలేదు, నేను ఏమి సంపాదించుకోలేదు, ప్రభుత్వం ఇచ్చిన జీతానికి కష్టపడినాను, మా వీధిలో కూడా మంచి పేరు తెచ్చిచ్చినాను. పలానా మేయరా ఇంత అవినీతి పని చేసింది, ఇంత సంపాదించుకుంది అని మా వీధి కూడా నేను చెడ్డ పేరు తేలేదు, మంచి పేరు తెచ్చిన దానికి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. కార్పొరేటర్గా గెలిచే రోజు వరకు మీరు ఏం చేసేవాళ్ళం అంతకుముందు? అదే చెప్పాను కదా సార్, నేను సీట్లు పెట్టేది, టిఫిన్ అంగడి పెట్టినాను, మళ్ళీ ఫైనాన్స్ కొంచెం వదిలినాను, మళ్ళా ఎవరైనా మా వీధిలోనే కష్టంగా ఉండే వాళ్ళకి ఇచ్చేది, రోజు కట్టుకునేటట్లా, బయట ఎవరు కాదు సార్ మా వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి కొంచెం అందుబాటులోనే ఉండేది. వాళ్ళకి ఏమన్నా హెల్త్ సరిలేకపోతే గబామని ఒక సీఎంస్కి ఎడ పోవాలంటే కూడా సగం రాత్రిలో కూడా డబ్బు అని అడిగితే వాళ్ళకి ఇచ్చేదాన్ని నేను. అట్లా చేసేదాన్ని నేను. ఇప్పుడు అదంతా లేదు సార్, అదంతా పోయింది. కాబట్టి ఇప్పుడు నేనే సార్ అదేదో కొంచెం ఖర్చులు ఉంది కదా సార్, పిల్లలు చదివించాలి, అదంతా ఉంది కదా సార్. తమ్ముడు పిల్లలు చదివించాలి. ఎంత ఓపిక అమ్మా, చిన్నప్పటి అంత ఓపిక ఇచ్చాడు దేవుడు, మరింత ఓపిక ఇవ్వాలి మీకు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మీకు. ఇంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మీరు పోటీ చేయాలి. మేయర్ అయిపోయారు, ఎమ్మెల్యే కావాలని ఏం లేదమ్మా? లేదు సార్. లేదు, మేయర్ చాలు సార్. ఓకే, ఈ 4.5 సంవత్సర కాలములో ఇది నాకు సంతృప్తినిచ్చింది అని చెప్పడానికి ఏదైనా ఉందమ్మా? ఈ పని నాకు సంతృప్తినిచ్చింది, ఇది నేను చేయగలిగాను అనేసి. ఈ 4.5 సంవత్సరంలో అభివృద్ధి విషయంలో చెప్పాలంటే నాకు తృప్తిగా ఉంది సార్. ఏమంటే 70 బోర్లు వేసాము, డ్రైనేజీ కట్టినాము, రోడ్లు వేసాము, ఈ అభివృద్ధి చేసినాము. కాబట్టి చాలా నాకు తృప్తిగా ఉంది సార్. ఆమె ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, జరిగింది అని ఒక పేరు ఉంది కాబట్టి నాకు తృప్తిగా ఉంది సార్. ఎంపీ దగ్గుమల ప్రసాద్ గారితో ఎలా ఉంటుంది మీకు? సార్తో అంతా పోతే గౌరవిస్తారు, నమస్తే సార్ అంటే నమస్తే అమ్మా తల్లి కూర్చో అంటారు, అంతే సార్. ఎక్కువగా మాట్లాడను. ఎమ్మెల్యే గారితో బాగుంటుంది. మా ఎమ్మెల్యే సార్తో కూడా ఎక్కువగా మాట్లాడను, వార్డు పైన పోతే మాట్లాడతాము, ఒక మాట 2 మాట, అంతేగాని ఎక్కువగా అంతా మాట్లాడను సార్, ఎవరితో మాట్లాడను. మీ భోజన అలవాట్లు ఎలా ఉంటాయమ్మా? నాకా సార్, నాకు నైట్ టిఫిన్, మధ్యాహ్నము భోజనము, సంగటి కావాలంటే చేసిస్తారు, అంత తమ్ముడు వైపే. నాకేం కావాలని అది చేసిస్తారు. ఆయిల్ ఫుడ్ అంతా ఎక్కువగా తిన్ను. నాన్ వెజ్ కూడా తిన్ను సార్ నేను. అది కొంచెం అట్లా, ఎక్కువగా అంత తీసుకోను. చాలా సాత్వికంగా ఎక్కువగా అంతా చేస్తాను. ఎప్పటిలోపల నేర్చుకుంటారు ఇంగ్లీషు? నేర్చుకుంటాను సార్ తొందరలో. ఈసారి నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి. నాకైతే ఇంగ్లీష్ రాదు, నేను తెలుగులో మాట్లాడితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి.
అమ్మ మామూలు నేను వచ్చాను మీ ఇంటి దగ్గర ఎవరు మీ కార్యకర్తలు నాయకులు ఎవరు లేరు, అంత ప్రశాంతంగా మీరు ఒకటే కూర్చొని ఉన్నారు ఇంటికాడ, ఎవరు రారమ్మా ఇంటికి అట్లంతా జనం అంతా ఎవరు ఉంటారా? వస్తారు సార్, తెల్లారి ఆఫీస్కి పోయేటప్పుడు వస్తారు, ఎవరు వాళ్ళకి హెల్ప్ ఏదో ఒకటి ఆఫీస్కి వచ్చామంటాను, వాళ్ళకి ఏమైనా చేయాలంటే చేసి పంపిస్తాను ఏదో ఒకటి. ఇంతసేపు చాలా విషయాలు మాట్లాడానమ్మా మీతో, చాలా విషయాలు చెప్పారు, చాలా నేర్చుకునే విషయాలు కూడా లోకల్లో ఉన్నాను కాబట్టి 9 గంటలు కూడా వస్తారు సార్ ఇంటి దగ్గర, చిన్న చిన్న పంచాయతీలు అంతా అవుతుంది, వాళ్ళకి సాల్వ్ చేసి పంపిస్తాను. ఓకే ఓకే. అంటే మీ నుంచి చాలా మంది రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలమ్మా. కానీ నాకు తెలిసిన విషయం ఏమంటే అముదా గారు అంటే మేయర్ అముదా గారికి మంచి గాయని, పాటలు చాలా బాగా పాడతారని విన్నానమ్మా. పాటలు పాడతారా మీరు బాగా? పాడతాను సార్. ఎలా అలవాటైంది? ఎక్కడైనా ప్రాక్టీస్ అలా వచ్చిందా? ఎట్లా? నేనే నేర్చుకున్నారు. మా కోసం ఏదైనా ఒక పాట పాడతారా? పాడతాను సార్. ఏ పాటమ్మా? దేశం మనదే. అవునా? పాడమ్మా, మంచి దేశం గురించి పాడతారు, మాట్లాడండి. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజలు అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా, వందే మాతరం అందామందరం, ఓ వందే మాతరం అందామందరం. ఖచ్చితంగా అమ్మా, జై హింద్ అమ్మా. అందరం వందే మాత్రం అంటాం, చాలా చక్కగా. అంటే మీ మాట వేరుగా ఉంది, పాట పాడేటప్పుడు మీ స్వరమే మారిపోయిందమ్మా అసలుకి, చాలా అద్భుతమైన స్వరము. అంటే చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా? లేదు సార్, సగంలోనే అంతే. చాలా చక్కగా పాడారమ్మా. ఇలాంటి పాటలు మీరు మళ్ళీ పాడాలి మీరు. అప్పుడప్పుడు పాడతాం, మా మున్సిపాలిటీలో అలా పాడతాను సార్. అవునా? ఆగస్టు 15కి పాడతాను. ఏం పాట? దేశం పాట గురించి పాడతాను, దేశం మనది పాడతాను. మళ్ళా ఏదో 2-3 భక్తి పాటలు ఉంది కదా, భక్తి పాట ఏం పాడతారు? దేశం గురించే పాడండమ్మా ఒకటి. ఎందరు వీరులు త్యాగ బలం, మన దేశ స్వచ్ఛకే మూల బలం, వారందరినీ తలుచుకొని వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని. చాలా సూపర్ అమ్మా, అసలు చాలా అద్భుతంగా పాడారు మీరు. ఖచ్చితంగా మీ స్వరమే స్వరం ఉంది, మాటకి పాట పాడే స్వరానికి చాలా తేడా ఉంది, చాలా చక్కగా పాడారు. చాలా సంతోషం అమ్మా. మీ నవ్వు అలాగే ఉండాలి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ మీరు పోటీ చేయాలి, గెలవాలి, ప్రజలకు మరింత సేవ చేయాలి మీరు. చిత్తూరు నగర మేయర్ సుబ్రహ్మణ్యం అముదా గారి ఇంటర్వ్యూ చూశారు కదా సేపు. ఇంటర్వ్యూ అయిపోయాక మా కెమెరామ్యాన్లు టీ కావాలని అడిగారు. బయట నుంచి తెప్పించడం ఎందుకు అనేసి డైరెక్ట్గా మేయర్ గారే తన ఇంట్లో టీ చేయడానికి వెళ్ళారు. చూడండి, మన మేయర్ గారి వంటగది కూడా ఒకసారి చూపిస్తాను రండి మీరు. వంటగది కూడా ఇంతసేపు హాలు అంతా చూశారు కదా మీరు. వంటగది చూడండి ఎంత విశాలంగా ఉంది చూడండి మీరు వంటగది. నేను ఇది చేయడం లేదండి, చాలా చెప్తున్నట్టు. అంటే నగర మేయర్గా ఉంటున్న ఆవిడ ఎంత సింపుల్గా జీవనం గడుపుతున్నారు ఏంటన్నది ఒక చూపించడానికి, ఇంకోటి కాదండి. చూడండి, మామూలుగా మనం వెళ్తే ప్రజాప్రతినిధులు వెళ్తే మినిమం అంటే మినిమము మన ఇంట్లో ఒక పెద్ద హాల్ ఉన్నంత వాళ్ళ ఇంట్లో కిచెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మేయర్ వాళ్ళ ఇంట్లో అంత చిన్న కిచెను. అంటే మా వాళ్ళకి టీ చేయించడానికి నేరుగా ఆవిడే వచ్చారు. ఇప్పుడు టీ కాయబోతున్నారు. అంటే పని వాళ్ళు గట్రా ఏమి లేరనమాట ఇక్కడ. మామూలుగా మేయర్ అంటేనే ఏమవుతుంది, కార్పొరేషన్ నుంచి ఒక 4 గుమసాలీడు వచ్చి ఇంట్లో పాత్రలు కడగడానికి ఒకరు, బట్టలు ఉతకడానికి ఒకరు, బండలు దుడచడానికి ఒకరు, వంట చేసేకి ఒకరు, ఇట్లా ఉంటారు కదా అమ్మగారికి. కానీ మన మేయర్ అమ్మగారికి మాత్రము అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అన్నీ తానే చేసుకుంటారు. కాఫీ తానే చేసుకుంటారు, వంట చేసుకుంటారు. చూడండి, బట్టలు కూడా ఆమె ఉతుక్కుంటారంట. అంటే ఎంత సాదా సీదా జీవనం చూడండి. మామూలుగా అధికారులు ఇళ్లలో అంటే కమిషనర్ ఉన్నా కూడా కమిషనర్ ఇంట్లో మొత్తం కూడా ఆఫీస్లో పనిచేసే క్లాస్ 4 ఎంప్లాయీస్ అంతా కూడా కమిషనర్ ఇంట్లోనే ఉంటారు మామూలుగా.
అటుపోతే మేయర్ ఉంటే మేయర్ ఇంట్లోనే ఉంటారనమాట అందరూ కూడా. చాలామంది స్టాఫ్ అంటే కాంట్రాక్ట్ కింద పనిచేసే వాళ్ళు, అవుట్సోర్సింగ్ కింద ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక 5-6 మంది ఎప్పుడు ఉంటారు. అంతా అన్నీ చేయాలి కదా ఇంట్లో పనులు సపర్యలన్నీ. కానీ బట్టలు కూడా మన మేయర్ గారే ఉతుక్కుంటారంటే చూడు, వంట కూడా చేస్తున్నారు. ఇది ఆమె ఒక సాధారణ జీవితము అని చూపించడానికి ఇది ఒక మచ్చుతోనికి, ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. అమ్మమ్మ నాకు అలవాట్లేదమ్మా, వాళ్ళ కోసమే చేయించాను నేను దాగను. ఓకే చూడండి, అడిగిన వెంటనే మేయర్ గారే స్వయంగా ఆ కిచెన్లోకి వెళ్ళి టీ కాచి తీసుకొచ్చారు. ఎంతోమంది ఇళ్ళకి వెళ్తుంటారు, రాజకీయ నాయకులు మేయర్ ఇళ్ళకి కూడా చాలామందికి వెళ్ళాను చెప్పి చైర్మన్లకి ఎవరక్కడ అన్నట్టుగా వస్తారనమాట. అంతే రాజకుటుంబాలు ఉంటాయి కదా, అట్లా ఎవరక్కడ అంటే వెంటనే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు వస్తారు. సార్ వచ్చారు, టీ తీసుకురాపో, కాఫీ తీసుకురాపో అంటే పోతారు, చక్క కాఫీ ఇస్తారు. ప్రజాప్రతినిధులు అంటే మేయర్లు కావచ్చు, ఎవరైనా చెప్పించారు మంచి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు సరదాగా కూర్చొని మాట్లాడతారు. కానీ పని చేసే వాళ్ళు వేరే ఉంటారు అనమాట. ఇక్కడ అన్నీ తానే అన్నమాట. నగరానికి ఒక సేవకురాలుగా ఉంటూ, ఇంట్లోనే కాదు నగరానికి ఒక సేవకురాలుగా ఉంటూ ఇంట్లో కూడా అదే స్థాయిలోనే ఉంటున్నారు. ఇలాంటి మేయర్ని మీరు ఎక్కడ చూసి ఉండరు. చూసి ఉంటే కింద నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా.